వరి కుచ్చులు తెచ్చి మా గార్డెన్‌లో పెట్టాక, పిట్టలు ఎప్పుడెప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూనే ఉన్నాం. ఆ రోజు రానే వచ్చింది. బోలెడు పిట్టలు వచ్చి ఆ ధాన్యాన్ని చక్కగా ముక్కుతో పొడిచి తినడం స్టార్ట్ చేశాయి. సో, ఇలా మీకు కూడా వరి కుచ్చులు కట్టుకుంటే చిన్న చిన్న పిట్టలు వస్తూ ఉంటాయండి. వాటి చిన్న చిన్న సౌండ్స్, అవి చేసే చేష్టలు చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఇవి చక్కగా స్ట్రెస్ బస్టర్స్ అని చెప్పొచ్చు. మన గార్డెన్‌కి కూడా ఒక చక్కటి అందాన్నిస్తాయి ఈ వరి కుచ్చులు. సిటీలో మనం కాంక్రీట్ జంగల్‌లో ఉన్నా కానీ, ఇలా వరి కుచ్చులు కట్టడం వల్ల, ఆ బుజ్జి పిట్టలు రావడం వల్ల చాలా ఆహ్లాదంగా ఉంటుంది. 4 మొక్కలు పెంచుకోండి గ్రీనరీ కోసం. ఇలా చిన్న చిన్న వరి కుచ్చులు కట్టండి. పిట్టలొస్తాయి. వాటి కోసం కొన్ని నీళ్లు పెట్టండి. అంతే కదండీ! మనకి చక్కగా పొద్దున్న లేవగానే అలా పిట్టల్ని చూస్తూ ఓ కప్పు కాఫీ తాగామంటే మన డే చక్కగా ఉంటుంది. సో, ఇలాంటి వరి కుచ్చులు మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో 2 నంబర్స్ ఇస్తున్నానండి. ఒకటి హరిత వికాస్ ఫౌండేషన్ వాళ్ళు ఈ కుచ్చుల్ని తయారు చేయించి అమ్ముతారు. అలాగే మా ఫ్రెండ్ ఐశ్వర్య అనే అమ్మాయి కూడా తను ఒక స్టోర్ పెట్టుకొని ఇక్కడ సిటీలోనే హైదరాబాద్‌లో సేల్ చేస్తుంది. మీకు మీ కన్వీనియన్స్‌ని బట్టి, మీరుండే ప్లేస్‌ని బట్టి ఆ 2 నంబర్స్‌లో ఏదో ఒక నంబర్‌పై కాంటాక్ట్ చేయండి. సో, మీకీ వరి కుచ్చులు, ఈ బుజ్జి పిట్టలు ఎలా నచ్చాయి? మీలో ఎవరైనా ఇప్పటి వరకు వరి కుచ్చులు కట్టారా? ఒక్కసారి మెసేజ్ తప్పకుండా చేయండి. చూసారు కదా! ఎంత ముచ్చటగా ఉందో. సో, నాకైతే చాలా చాలా నచ్చేసిందండి ఇది. మరి మీరు కూడా ఇంత చక్కటి ఎక్స్‌పీరియన్స్ పొందాలంటే తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా వీటిని మనం చక్కగా డెకరేషన్‌కి కూడా వాడొచ్చండి. గుమ్మానికి ఇలా పెడితే ఎంత కళగా ఉంటుందో. మేము శ్రీరామనవమికి ఇలా 4 వరి కుచ్చులు తెప్పించి, మా ఫ్లోర్ అంతా కూడా ఇలా చక్కగా 4 గుమ్మాలకి ఇలా పెట్టేసాము. మనం వరి కుచ్చులు పెట్టినా అందంగానే ఉంటుంది. ఇక మామిడాకులు, బంతిపూలు వాటికి జోడిస్తే ఇంకెంత అందంగా ఉంటుంది చెప్పండి. చూసేసేయండి శ్రీరామనవమి సందర్భంగా ఇలా చక్కగా మేము మామిడాకులు, బంతిపూలు, వరి కుచ్చులతో మొత్తం ఫ్లోర్ అంతా డెకరేట్ చేసుకున్నాం.